ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నేటి టంగ్ ట్విస్టర్ తిగ్లత్-పిలేసర్ III అష్షూరు నేలిన ప్రముఖ చక్రవర్తి. ఇలా 5 సార్లు ఫాస్ట్గా పలకండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19 ప్రకారం పూలు అనబడిన తిగ్లత్-పిలేసరు పాలస్తీనా దేశంపైకి దండెత్తి రాగా ఇస్రాయేల్ రాజైన మెనహేము 2000 మణుగుల వెండిని ఇచ్చి అతనితో సంధి చేసుకున్నాడట. అదే అధ్యాయం 29వ వచనంలో ఇస్రాయేల్ రాజైన పెకహు పాలనలో ఈ తిగ్లత్-పిలేసరు ఇస్రాయేలీల్లో అనేకుల్ని అష్షూరుకు చెరగొనిపోయాడట. యూదారాజైన అహాజు కూడా తిగ్లత్-పిలేసరుకు వెండిని బంగారాన్ని కానుకలుగా పంపి సహాయం కోరగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాల ప్రకారం అతన్ని బాధపరచనే కానీ బలపరచలేదట. అసలు ఇన్ని అరాచకాలకు కారణం ఏంటంటారు? యోధా ఇస్రాయేల్ రాజుల దుర్మార్గమే. ఇస్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేసి అన్య దేవతలతో వ్యభిచరించినందువల్ల యెహోవా దేవుడు తిగ్లత్-పిలేసర్ మనస్సును రేపి అతనికి వారిని అప్పగించేశాడు. యూదారాజైన అహాజు కూడా ఇస్రాయేల్ రాజుల మార్గంలోనే నడుస్తూ బయలుదేవత రూపాలుగా విగ్రహాలను చేసుకొని బెన్హిన్నోము లోయలో ధూపం వేసి తన కుమారులను అగ్నిగుండం దాటించాడట. యెరూషలేం దేవాలయంలో అన్యదేవత బలిపీఠాలను కూడా కట్టించాడట. ఇలా యెహోవాకు ద్రోహం చేసినందువల్ల యెహోవా యోధాను హీనపరిచాడట. యెహోవా దేవుడు రోషం గల దేవుడు కదండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు కదా. మిత్రమా, మరి నీ సంగతి ఏంటి? విగ్రహాలను పూజించకపోవడం మాత్రమే కాదు, యెహోవా దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకు. అది మొబైల్ అయినా, టీవీ అయినా, ఇంకేదైనా కానీ జాగ్రత్త సుమా. అపవాది చెరలోనికి వెళ్ళొద్దు సుమా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.